నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. సో కాంగ్రెస్ పార్టీలో ఇక క్లైమాక్స్ దిశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి ఇండియాకు తిరిగి రాగానే, హైదరాబాద్కు రాగానే ఇక కొండా సురేఖ బర్తరఫ్ జరగబోతోంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా? ఏఐసిసికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి రాగానే బర్తరఫ్కు రంగం సిద్ధమవుతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబోతున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారన్నది ఒక వార్త చాలా సంచలనంగా మారింది. సో ఇక ఆ తర్వాత ఏం జరగబోతోంది? కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, వరంగల్ జిల్లాలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ముఖ్యమంత్రి పైనే నేరుగా మాట్లాడిన తర్వాత నిన్న 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5గురు ఎమ్మెల్సీలు, మొత్తంగా 20 మంది ప్రెస్ మీట్ పెట్టి, సిఎల్పి సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొండపైన చర్యలు తీసుకోవాలి అండ్ గతంలోనే వాళ్ళొక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొండపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళ లేఖను కూడా రాయడం జరిగింది కాంగ్రెస్ పిసిసికి. సో ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దీంట్లో కొండా సురేఖను ఒకవేళ బర్తరఫ్ చేస్తే మళ్ళీ అదే సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి మంత్రిగా అవకాశం కల్పించడానికి, తో పాటు ఇంకొక ఎమ్మెల్సీ కూడా అదే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు అన్నటువంటి చర్చలు కూడా గాంధీ భవన్లో నడుస్తున్నాయి. ఈవెన్ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా కొంత సమాచారం అందుతోంది.